ఏం కాదు దండాలు కదండియా. ఏ తాగుతావో చొక్క తాగుతా, తాగుతావో చొక్క తాగుతా, తాగుతాని బుడులంతా తప్పకలే చేసేయో, లంతా తపసలే చేసే తాగుతా ఓ చొక్క తాగుతా. చుకేసుకున్నోళ్ళు పక్కనే ఉన్నారు, పక్కనే ఉన్నారు, తాగుతా ఓ చుక్క తాగుతా. స్వర్గాన్ని దించేస్తా, నరకాన్ని నరికేస్తా. ఈ పక్క ఎదు మించిన వాళ్ళు లేడనిపిస్తానయ్యా. ఓరియా మీరంతా ఎక్కడికి వచ్చారయ్యా? తొలగియా, అసే తొలగమంటుంటే తొలగిపోయిందయ్యా, దొరగా పెద్దింటో తొలగిపోయిందయ్యా. పలువాడంటారు పలువాడంటారు, తొలగిపోయిందయ్యా, దొరగా పెద్దింటో తొలగిపోయిందయ్యా. పగలు మీకు కళ్ళు కట్టేసుకోండి బాబు, పగలు మీకు కళ్ళు కట్టేసుకోండి బాబు. కరువ వెళ్తుంటే కరువ వసమంటారు గోసమంటారు, వసమంటారు గోసమంటారు, వసన వసన అని ఎత్తుకొని వస్తారు, తొలగిపోయిందయ్యా. మాటి మాటికి నన్ను మదిగోళ్ళంటారు, మాటి మాటికి నన్ను మదిగోళ్ళంటారు, కాలయముని బట్టి కాచేవలను సారి తొలగిపోయిందయ్యా. కళ్ళల్లో మజా తెలుసంటే ఎవరికన్నా? కళ్ళల్లో మజా తెలుసంటే ఎవరికన్నా?
ఆ మధ్య అట్టిందో చెప్తాను చూడయా. కళ్ళే తాగవలరా ఇక కడుపలే తాగవలరా. కళ్ళే తాగవలరా ఇక కడుపలే తాగవలరా. కన్న తల్లిరా ఈత చెట్టు మాయల వేలుపురా. తాటి చెట్టు మా కన్న తల్లిరా ఈత చెట్టు మాయల వేలుపురా. తాటి ముంత కళ్ళు ఒక పొంగేస్తే ఏటి పక్కతో ఎగిరి పక్కతో తాగలరా. సారా అంటే సంబరమేరా, సారా అంటే సంబరమేరా. గాలి అంటే భ్రాంతి నాకు. సారా తాగినోడు స్వర్గలోకం పోతాడు, సారా తాగినోడు స్వర్గలోకం పోతాడు. గాలి తాగినోడు బ్రహ్మలోకం పోతాడు. ఏమీ తాగనివాడు ఎక్కడ పోతాడుగా? ఏమీ తాగనివాడు యమలోకం పోతాడు. కాబట్టి కళ్ళే తాగవలరా కళ్ళే తాగవలరా. మాట కళ్ళైతే తాగాలి, పెళ్ళాన్ని కన్నాలి, 10 మంది చూడాలి. కళ్ళే తాగవలరా కళ్ళే తాగవలరా. అరే నేను తాగుబోతున్నట్టయ్యా. ఆ తాగుబోతు మాటలు ఎట్లుంటాయో చెబుతాను కూడా. అదే ఇది పెద్ద నిసాగా లేదు కానీ లోగాకెళ్ళి సొక్కేసుకోవస్తానయ్యా. అదే చుక్కకు డబ్బులు ఎట్టియా అసలు పోండే. ఆ కరణం గారు పాత చెప్పులు చూడు 3 నెలలు అయింది వాడు ఇచ్చి. వాడు అడిగినాడు కానీ నేను ఇచ్చినాడు కాదు. జోడు వేసుకొని అవి అమ్ముకొని తాగుతాడు. చెప్పులో బ్యాగుతుందయ్యా. పప్పు అవసరం నెయ్యి అవసరమే. జోడుకుంటారా బాబు జోడుకుంటారా చెప్పులా జోడుకుంటారా. చెప్పుల జోడో దొరల బాబులో తొడిగే జోడో
చూపుల జోడు దొరల బాబులు తొడిగే జోడు కాలము కట్టిన పనులతోనే సరదాగానే పుట్టిన జోడు జోడు కొంటారా బందరు నెల్లరు హైదరాబాదు బందరు నెల్లరు హైదరాబాదు మత్స్యాటూలో మజా చూపగా బందరు నెల్లరు హైదరాబాదు మత్స్యాటూలో మజా చూపగా షాపు చెప్పు మీద సవాలు చేసి పొడిచి పొడిచి పుట్టిన జోడు జోడు కొంటారా కాన్పురు చెప్పులు ఖరీదు కంటే కాన్పురు చెప్పులు ఖరీదు కంటే బాటా చెప్పులు బరువు కంటే అట్ట మీద మూడు అట్టలు వేసి పరిచి పరిచినే కుట్టిన జోడు జోడు కొంటారా మురిసిన జోడు కరముగారి కాలికి జోడు ముసుగుగారి మురిసిన జోడు కరణముగారి కాలికి జోడు అందమైన చెప్పుల జోడు జోడు కొంటారా బాబు జోడు కొంటారా చెప్పుల జోడు కొంటారా నేను గరంటియా మాది కక్కండే అదే నల్లవేమని నమ్మచ్చు కానీ ఎర్రవేమని నమ్మకూడదియా అదయ్యా పరిస్థితి ఇప్పుడు ఈ వ్యాపారాల్లో ప్రాంతాల్లో అందరు తినబట్టినయా రేట్లు ఈ విధంగా పెరిగిందే అవును మాకన్నా వీళ్ళ ముందే మీరే క్యూలో ఉంటున్నారు కదయ్యా మేము పప్పు నెయ్యి పాలు కూరగాయలు పండ్లు అయిరా ఎదహా తినేది అది 20 రోజుల్లో అది 20 రోజుల్లో ఇప్పుడంతా అదే ఈ వ్యాపారాల్లో పొద్దున్న లేచిన కాడి నుంచి కులము 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 కులం అని సస్తా ఉంటారయ్యా ఆ కులం సంగతి ఎట్లా ఉంటుందో చెప్తానయ్యా మొత్తం తాళేరంటియా తాళేలియలో కులమేలా ఉన్నది వెలియలో రకరకాలుగా కులాలు లేవు రంగు రంగులుగా మతాలు లేవు కలిగిన వాడికి గొప్ప కులముర లేని వాడికి లేని కులముర తాలే కుక్కను కోతిని కొలుచు చందరు కుక్కను కోతిని కొలుచు చందరు పండితి నుండి పూజ చేస్తురు కాలే
వాయువునందున అగ్ని పుట్టెను వాయువునందున అగ్ని పుట్టెను అగ్నినందున విష్ణువు పుట్టెను కాలే పూర్వతి అను దేవదాసి తరపున ఉద్భవించిన వశిష్ఠుని ప్రేమే గోచైపొడే తాళే పుట్టిన కులమేదో అది ఏ మా కులమనుకొందరు తాళే గోచరము 5 కీళ్ళు గల తోలు బొమ్మలు అతి జగమంతా తాళే కులమనగా ఎరుప నలుప తెలుప కులమనగా ఎరుప నలుప తెలుప ఎన్నియలో కొలమేలాగొన్నది ఎన్నియలో మా ఆడదాన్ని చూసారంటే పెళ్ళయిందా యదవా? పెళ్ళి అయిందయ్యా పెళ్ళయిందా? పెళ్ళి అయిందే ఎందుకు చెవురా ఇచ్చేది? ఇది ఏడోది పెళ్లి చేస్తే నేనే కదరా చేయాల్సింది యదవా? 7 అయిపోయింది ఇది 8వ అప్పుడు 7 అయిపోయినా నేనేడు చేశాను రా 7 పెళ్ళిళ్ళు 8 అంటున్నావు మళ్ళా పెళ్లి ముహూర్తాన్ని పెట్టింది నీయగలటియా నేనే నా పెట్టింది నేను కాదు మా కొడుకు అయితేదేమో సరే కానీ మా ఆడది వస్తుంది పొద్దున్న లేచిన కాడి నుంచి మాకు అరికాల కాడి నుంచి గీకతా ఉంటుంది నాకు అర్థం కాల ఫస్ట్ సో జగబడుతుంటే గీక్కుంది అనుకుంటున్నా తీరా అరికాలు చూసా రూపాయి బిల్లంతా మచ్చబడి ఉంది తామర పద్మం పుట్టింది అనుకున్నాయ్యా తామర పద్మయ్యా మా ఆడది వస్తుందియా దాని సంగతి చూసుకోండి బొమ్మకి కింద దిమ్మ ఉన్నా ముందరే సొత్త మా ఆయన ఏమంటాను వచ్చిందయ్యా ఓ కాపు ఓ బాబుయ్యా మా ఆయన ఏమన్నా చూసినావా మీ ఆయన చూడాలా ఏంది మీ ఆయన చూసేది మా ఆయన ఏమన్నా చూసినట్టయ్యా అంటే ఏంది మీ ఆయన చూసేది నా మొగుడు కూడా నా భర్త ఆ? నా భర్త నా భర్త నీ భర్త నా ఎన్నోవాడు? పెళ్ళిటు నీ పీడా ఎన్నోవాడు ఎనిమిది. వాడు 7 చెప్పాడు ఆయన వడ్డీయే. ఎన్ని వట్టియేనా అన్ని బుస్కే ఓయ్ మామా! ఓ కక్కి మామా! ఈ జిమ్మాడ. కళ్ళ సారాయి తాగి ఈదులమ్మడి పంపడం తిరుగుతుంటే ఇంట్లోకి ఇత్తు లేకపోతే ఎట్లా చోటు పెట్టుకుని కాపరాలు చేసేది అది ఎవరైనా చేస్తారంటయ్యా
చూసేది నేను దాన్ని చూచావా అంటున్నాను. ఏం చూసేది నేను? ఓ వెంకయ్యమ్మ! ఓ రత్తప్ప! ఆయమ్మ అసలు మా ఆయన అసలు ఎవరు చెప్పరు అసలు మీరా? రత్తప్ప రత్తప్ప మా రత్తప్ప, మా యేసమ్మ, మా మరియమ్మ, మా సుబ్బులమ్మ. అసలు నీకేం తెలుసు? ఎవరు పట్టిన ఒక్కరుగా ఒక్కరన్నా పట్టించుకోకపోతే ఎట్టి కాపురమా? అసలు నేను ఎవరు? నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి? ఎవరు నువ్వు? దేనికి వచ్చావు? ఎవరు నువ్వు అని అడుగుతావా? అసలు నేను తెలుసా? తెలియకనే కదా నేను అడుగుతుంది. అసలు నేను తెలీదా? తెలియదు. మా ఆయన తెలీదా? ఎవడు మీ ఆయన? మా కాపు తెలీదా? మా కాపు. ఏ కాపు? అసలు ఇవన్నీ తెలియని కానీ నిన్నెవరు బాబు నేను పెట్టుకుందే అది ఎవరు అని పెట్టుకున్నారా? మున్సిపల్ గారు గారు నీ పెద్దింటి చిన్నదాన్ని సాములారా వాడు తాగుతాడు, వాడు తాగుతాడు, వాడు తాగుతాడు, ఊగుతాడు సాములారా వాడు. సరే కానీ ఎంతకి ఏడెత్తికినా, ఏ అమ్మని అడిగినా, ఏ కాపుని అడిగినా ఏంది అక్కడ చెప్పురా? అసలు ఈ కాపు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి కానీ వస్తుండే ఏడయా? నా పెళ్ళయి 10 సంవత్సరాలు 3 నెలలు 6 రోజులు 30 రోజులు 3 రోజులు. అట్టగా పాప పెళ్ళైనాక ఎవరన్నా ఒక్కసారి కన్నెత్తి చూసి కానీ నెత్తి మాట్లాడు కానీ నేను ఎరగను పాప ఎన్నాళ్ళని వస్తున్నాను. ఎప్పుడైనా ఏముగా ధరించుకోలేకపోతున్నాను పాప. ఏం చేస్తాడా? ఓ చెప్పు పొడుచు 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 అడుగుతాడు. ఏం చేస్తాడని చెప్తాను. ఎన్నాళ్ళే కాపురాలు
బాగా నేను ఊళ్ళో పెట్టి చూసుకుంటారని నన్నే తండ్రిగడి ఏం చేసినా కచ్చట ముచ్చట మంచిగా చెప్పరా ఈ అమ్మగారు నాటకాన్ని కానీ ఈ పానకాల పాలన న్యాయం చేస్తారు ఈ రెడ్డి గారు. అసలు ఆ కాపు ఎవరన్నా నాకు తెలిసిన కాపు ఉంటే ఒకసారి రమ్మని న్యాయం చేస్తాడు. మునుసూబు గారు ఏడుకొండల కాపు గారా? అబ్బో ఆయన నన్ను అసలు పట్టించుకోడే. ఎవరో చుట్టబాకుదా అసలు నేను ఎవరు అనుకుంటున్నాను ఆయన ఆ కాపు నాకు అంటే పడ్డండి. ఈ చూపుతో ఓరి వారి జిమ్మాయి ఎట్టాడి మోగులు పెట్టుకుని ఏ ఆడదైతే కాపురం చేసింది. నువ్వే న్యాయం చేయాలా? అధికారులు కప్ప అసలు ఎవరైనా అట్టే చెప్తారండి. ఎంత ప్రాణం అవుతుంది నాకు కాకపోతే. నక్కలపాడు నగమపట్టులో మాగి సీకి మట్టి పట్టిన పొగాకు తొలగేసిన ఎలాకానా చెక్కేసుకున్నా కళ్ళు తాగా ఈ నిసాదాలుగా సొట్ట తాగుదామని కొద్ది నోట్లో పెట్టినాడయా తుప్పాసన వస్తుంది చిరాకు పుట్టిందియా. అదే ఆడదాన్ని చూసారా అయ్యలారా మా సైడుదాన్ని చూసారా సాములారా. కారామునరం ఉంటే మిరియాలు మూతి మీద రక్తముంటే ఆడదాన్ని చూసారా అయ్యారా మా దేవుదాన్ని చూసారా సాములారా. మా మాదిపల్లిలో పొద్దున్న నిద్రలేసిన కాడి నుంచి అరిసెల వాసన గుమగుమలాడిద్దయ్యా. అదే మా ఆడది అరిసెల పాకం పట్టిందంటే దీని తల్లి నా ఆల్ది పల్లె అంతా లేచి వచ్చిద్దయ్యా. అదే అరిసెలు వండముంటే గుండ్రాళ్ళు చేస్తుంది. అరిసెలు వండముంటే గుండ్రాళ్ళు వండుతుంది. ఉక్కిలోన పెట్టముంటే పప్పులోన పెడుతుంది. ఆడదాన్ని చూసారా అయ్యలారా మా దేవుదాన్ని చూసారా సాములారా. సాములారా ఆడదాన్ని ఏమన్నా చూసారంటియా? సే ముత్తే ఏడే కూర్చోంది కదయ్యా, మీరెవరు చెప్పలేదండియా.
ముత్య రాయే ఒకసారి చాలా రోజులైంది. కిసకిసలు ఆడుతుందా? ఇంట్లో చిక్కులు లేవు కానీ కళ్ళు సారాయి దాటి పంపలేండి దీన్ని. ముత్య కాపు గారింటికి వెళ్ళి మేరగింజలు తెమ్మన్నాడు కదండి. ఏ కాపమా? ఆరుమల్ల వెంకటేశ్వరు. ఆ కాపు గారా? ఏమన్నా మా ఆయన గారు ఇటు పిలుస్తాడు పలుకుతున్నాడు. పల్లపూల వెంకటేశ్వరులు కాపు. ఆ? పల్లపూల వెంకటేశ్వరులు కాపు. ఆ కాప ఓ అబ్బు నువ్వేందో వచ్చినవా వాడిని పంపిమను. ఆ కాపుకి లేవలా? ఆయన ఏమన్నాడు తెలుసా కాపు? ఆ. ఓ కాప ఇంట్లో కిత్తు లేకపోయా ఈ దొంగ సచ్చినాడు కళ్ళు సారా కదా ఈదులు అమ్మ తిరుగుతున్నా ఒక మాండ మోకలి మన మామ ఇచ్చాడంటే ఓ మామా ఇట్లా అమ్మన్నాడు మామ. అయితే ఎక్కడికి? ఇంట్లోకి మామ. పోయాలకే కరుసుకోమన్నాడు. కలుసుకోమన్నాడా? కరుసుకోమన్నాడు మామ. కలుసుకోమన్నాడా? కట్టిక్కిరు పోసుకున్నాం మామ. దేన్నే ఈ కూడా తెలియదు మామ. ఇట్ట కాదా? అబ్బా నాకేందో ఒళ్ళంతా సలవరంగా అమ్మకడుతుంది. నేను చూస్తే నా వల్ల కాదులే కానీ ముట్టా కనుడే నా కొడుకు వచ్చాక పెట్టేస్తారని నువ్వు పోవే అన్నాడు. ఆయన వల్ల వాళ్ళ కొడుకు చాలా పెట్టిస్తాను. ఆయన వల్ల కాదా? అయిపోయింది ఆయన పని. అయిపోయిందంట. అది కాదు మామ. మళ్ళీ ఆ శ్రీనివాస్ గారి రెడ్డి గారికి పోయినా ఏంటే ముత్యానికి వచ్చిన అన్నాడు. ఏం చేశాను మామ? మీ ఆరోగ్యం కానీ చెప్పగానే వాడిని పంపి పడదా అంటాను. ఏమో నాకేం తెలుసు కాప నేనే వచ్చాను. నేను పొద్దున అసలు మా ఖాతా అనుకోమన్నాడు ఆ దొరగారు. అసలు మా ఖాతా అనుకోమన్నాడు. ఆ మాట ఎందుకన్నాడే? ఎందుకన్నాడా? నువ్వు పొద్దున్నే తీదురామ తెలుసు వాళ్ళ పని ఏమో అనుకోమా మా చేయకపోతే నేను ఎక్కడికి పోయాడే? కాపు గారితో చేస్తే తేపోయినానే. అబ్బో కాపు గారు కాపు గారితో చేస్తే తేపోయినానే. రేపు సంబరం అని దూడ తట్టే తీసుకురాపోయినవా? అబ్బో నేనేమి చేసినాను కక్క చాలా పక్క. చాలా రోజులైందే. ఎప్పుడన్నా
ఒక్కసారి నా ఎక్కడుంటే ఎక్కడి నుంచి ఉందంటయ్యా వెళ్ళే ఎన్నాళ్ళైంది కదా ఒక్కసారి ఒక్క ప్రేమగా ఆ? ఒక్కసారి ఎక్కడుండే ఎక్కుతా ఉంటే ఎక్కడి లేదయ్యా ఇంకేడ పడతారయ్యా మా పిల్లలు తిరుపతి కొండగా ఇంటిగా తిరుపతి కొండగా ఏడు కొండల ప్రాంతానికి వెళ్ళి మొక్కుంటే పిల్లలు పడతారని చెప్పారు జనంగారు నాటకం పుణ్యా నాకు చాలా ప్యారు కలిగింది ఒరే, 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 ఒరే. నడకలు పదమ సింగపు అడుగులున్న మనగాడ ఆహా! మేలిలో పసిడి వన్నెల మెరుపులున్న సినవాడ ఆహా! మెరుపులున్న సినవాడ రా! గాలి వేసెను నీ కోసమే గాలి వేసెను నీ కోసమే పొదరిల్లో నిన్ను నన్ను రమ్మన్నది అమరిలో పొదరిల్లో నిన్ను నన్ను రమ్మన్నది అమరిలో మనసుతో నమరులన్నతో దీపన చూపుతో నన్ను